గురుపాలు ఒక్కొక్క మనిషి ఒక మాట చెప్పి కొట్టినారు నాకు. సీసీ గ్రూప్ దగ్గర సీసీ మేడం కూడా కొట్టింది నాకు. సీసీ మేడం కూడా కొట్టింది, అందరూ కొట్టినారు, తీసుకున్నారు. మీది ఏ గ్రూప్ అక్క? బిందు గ్రూప్. మీది ఏ గ్రూప్? బిందు గ్రూప్. ఎంత తప్పు నీది? 1 లక్ష. నీ పేరు అక్క? 1 లక్ష ఇట్లా టార్చర్ చేసినారు. నీ పేరు? ఫర్జానా. ఫర్జానా. ఎవరెవరు నిన్ను టార్చర్ పెట్టింది? ఎవరెవరు చేసింది? సీసీ మేడం. మళ్ళా మా గ్రూప్ లో 10 మంది. సీసీ మేడం పేరు? సీసీ మేడం పేరు తెలీదు. 10 మందిలో నా గ్రూప్ లో పేరు చెప్పింటే చెప్తా, అందరు పేరు. ఓకే, చెప్పండి పర్లేదు. మిమ్మల్ని టార్చర్ ఎవరెవరు చేస్తారు వాళ్ళ పేరు? సీసీ మేడం, షాహీనా, మళ్ళా వచ్చి భాగ్య, మళ్ళా వచ్చి సాక్లేమ్మ, మళ్ళా వచ్చి హసీనా, మళ్ళా వచ్చి ఇది ఏమో పేరు ఉన్నది కరీమునా. 3-4 లక్ష్మీదేవులు. వాళ్ళ పేరు నాకు రాదు. వీళ్ళు ఎక్కువ టార్చర్ చేసినారు నాకు. ఏమేం చేస్తున్నారు అక్క టార్చర్? నాకు మాటలో టిట్లో చచ్చిపో, ఏం చేస్తూ నువ్వు చేసుకోపో, చచ్చిపో అంటే నీకు డబ్బులు నేను కడతా. చచ్చిపో ఎవరికి బెదిరిస్తారు? ఎవరు ఇప్పుడు నాకు ఇంతసేపు పెడతారు, సాయంత్రం చచ్చిపో వాళ్ళ పేరు రాస్తాను నేను ఖచ్చితంగా. నేను 10 నెలలు కట్టలే, 10 నెలలు కట్టలేదు. నేను చచ్చిపోతే వాళ్ళే బాధ్యత. నేను ఎన్ని దినాలు పెడతారు వాళ్ళు? పోలీసు వాళ్ళు ఏం చెప్పలే, లెటర్ ఇచ్చి వచ్చిన. వాళ్ళ తప్పు ఏం లేదు, మా గ్రూప్ వాళ్ళదే తప్పు. నేను ఈ రోజు రేపు మన్నాడు చచ్చిపోతే మా గ్రూపే సాక్ష్యం, 10 మంది సాక్ష్యం. నేను ఇంటి తిరిగి చెప్పినా. నిన్ను చేయి చేసుకుని ఇంటి తిరిగి చెప్పినా. ఏం చెప్పినా? నాయన లేదు కడతామంటే ఈ రోజు అన్నం లేకుండా అక్కడ హాస్పిటల్ లో పిలిపించి బుర్కా తీసుకున్నారు, చెప్పులు తీసుకున్నారు, పెరకేసినారు. నాకు 10 మంది పిలిపించుకుని నేను కడతా. రాత్రి 6 గంటలకు ఇంటి తిరిగి చెప్పినా. నేను కడతామా ఓపిక ఉంటే వాళ్ళ మర్యాద నాకు ఇలే, మర్యాద మాత్రం మీలే. 10 మంది నాకు ఎక్కువ టార్చర్ పెట్టినారు. చాలా అంటే నువ్వు చచ్చిపో. ఎవరైనా చేసుకున్నారా? పెట్టి నాకు టెన్షన్ లో గుర్తు లేదు. నాకు షుగర్ బీపీ ఉన్నది. నాకు 10 మంది ఆఫీస్ లో పిలిపించి టార్చర్ చేసినారు, పెరికేసినారు, బుర్ఫా కూడా ఇంచిపోయినారు. ఇప్పుడు ఈ రోజే నాకు షుగర్ బీపీ ఉంటది. చచ్చిపోయి ఏమైతే కానీ చచ్చిపోయి ఎవరని మాట? అందరూ 10 మంది. ఆ టైంలో సీసీ వాళ్ళు ఎవరు లేరా? సీసీ మేడం కొట్టేదానికి వస్తాండి. అది ఆడదాని మనిషికి తత్తే అంత లంజా గంజా తిట్టి కొట్టేదానికి వస్తాయి. అందరూ పరిగెత్తాడారు. నేను చెప్పా తీసుకుని తప్పు కడతా నేను అంటే కూడా వాళ్ళు ఎక్కువ టార్చర్ చేస్తున్నారు. నేను చచ్చిపోతా 4 రోజు కానీ 5 చచ్చిపోతే వాళ్ళే బాధ్యత. సంఘమిత్ర షాహీనా ఎక్కువ టార్చర్ చేసింది. మళ్ళా వచ్చి సాకలమ్మ, మళ్ళీ వచ్చి కరీమా, మళ్ళీ హసీనా. మీరు ఎందుకు కట్టలేదమ్మా డబ్బులు? నాకు పరిస్థితి లేదు సార్, కట్టేదానికి లేదు నాకు. నేను 2 ఇళ్ళు పని చేసుకుని కడతా ఓపిక అని చెప్పినా. వాళ్ళు ఇవిచ్చిలే. ఈ రోజు నాకుంటే రేపు వాళ్ళు జరగదు. వాళ్ళు ఆడలు కాదు, మనుషులు కాదు. ఇంటి 6 గంటలకు పోయి చెప్పినా కడతామా ఓపిక ఉండుమా అని. వాళ్ళు ఇది చేయలే. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వస్తాంటే చచ్చిపోయి ఏమైతే నేను నొగ్గుతుంటే వస్తాను బండ్లా. నేను మర్యాద కోపంగా ఏడుసి ఇచ్చేసి వస్తే చచ్చిపోయి ఏమైతే మా గ్రూప్ వాళ్ళు అందరూ నొగ్గుతుండే ఏడుచుకో. చచ్చిపోయి ఏమైతే అంటే నా కోపం రాదు, నేను మనిషే కదా. నేను చచ్చిపోతే వాళ్ళే సాక్ష్యం. నేను రేపు చచ్చిపోతా, ఈ రోజు చచ్చిపోతా గ్యారంటీగా. వాళ్ళు ఎంతైనా కానీ నేను నవ్వుతుంటా, నువ్వు కొట్టు, నేను బాధపడను, నేను కడతాను. ఎక్కువ టార్చర్ చేసినారు ఈ రోజు. ఆయమ లక్ష్మీదేవి ఉన్నా చూడు, పెరికేస్తుంది రోడ్ పైన. నేను ముస్లిమ్స్ కూడా చూడదు. ఆయమ తెలుగు ఆయమ చెప్పులు కూడా ఇష్టపడేది. పోనీ లంచా ఏం చేస్తుంది? నేను లంచా అంటే ఆయమ లంచా కాదు.